అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి, ప్రెస్ వారికి, అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ ఎంతో కష్టపడి సినిమా తీసిన మీరందరే, మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్ అయిన చిన్నయ్య గారికి, అండ్ అలాగే మా మీద బచ్చలమల్లి టీం మీద విన్ అయిన ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలా ఏదన్నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే, ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఎదురు ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సడన్గా ఈయన వచ్చి చెప్పాడు, అంటే నేను దాదాపు 10 సంవత్సరాలు ఏముంటుందని క్రికెట్ ఆడి ఈయన వచ్చి క్రికెట్ ఆడమన్నాడు ఇవాళ. సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను, లక్కీగా అవ్వలేదు, లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను. అండ్ 27 రన్స్ ఓకే, పాప బౌలింగ్ కొంచెం ఈజీగా వేసారులేండి మన కోసం, బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మేము కాదు. సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు, ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అంటే ఒక మంచి మ్యాచ్, ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే, ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడంటే బచ్చలమల్లి అతని పేరు, అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను. అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు. ఈయన ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను ఈయన టైటిల్ అది ఫిక్స్ అయ్యింది. అవునా అండి అనుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారండి అంటే తర్వాత రాజా గారు వచ్చారు, ఆయన కథ విన్నారు, నచ్చింది, అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడుతున్నారన్నారు అంటే అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొండ ప్రాంతాలు ఉంటాయని. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్ సంచులు అన్నీ అక్కడ ఎక్కువ, అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది, అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకు అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అలాగే కలిసి రావాలి. అంటే చాలా కష్టపడ్డాడండి. అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మనం ఊహించుకుంటాం ఇలా ఉండబోతుంది నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం. ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అంతే బాగా తీశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి, లేకపోతే హేమ గారు, మన అమృత గారు కానివ్వండి, మన మదర్ రోహిణి గారు కానివ్వండి, అందరూ. అండ్ అంకిత్ తను ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు ఆయన సినిమా, దాని తర్వాత మన కమిటీ కూడా ఇంకోటి మారుతినగర్ సూర్య చేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన సినిమాలో ఒక లాంగ్ మొనోలాగ్ చెప్తాడు. అది అంటే ఎంత ఈజీగా చెప్పాడంటే అది నేర్చుకున్నాడా లేకపోతే బట్టి పెట్టాడా ఏం తెలియదు, బట్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. అంటే మనం ఒక ఆర్టిస్ట్గా చూడగానే అంటే అతను కామెడీ టైమింగ్ బాగుంటుంది, అతను బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. సో విల్ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండి. సో ఆ విషయం అంటే ఈ రోల్ చిన్నది 10 నిమిషాలు 15 నిమిషాలు అని కాదు అంకిత్, నీకు డెఫినెట్గా నీ సినిమా తర్వాత ఎన్ని ఫోన్స్ వస్తాయి చూడు, అంటే దట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ద వే యూ పోర్ట్రేట్, అంటే ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరు అడిగేవారు కామెడీ చేస్తావా, వేరే కథ సీరియస్ చేయమని. ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ ఎందుకు వదిలేస్తామని అడుగుతున్నాను. సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విషయం నాట్ ఒక జానర్కి ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటే ప్రాణం సినిమా, నిండు నూరేళ్ల సావాసం అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు